హరే కృష్ణ. గుత్తి దొండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వాము, ఉప్పు, కారం, శనగపిండి, దొండకాయ గుత్తులుగా కోసుకొని ఉంచుకోవాలి. మూకుల్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాగాక వాము వేసి వేగించుకోవాలి. వాము వేగాక దొండకాయ గుత్తులు కూడా వేసేసుకోవాలి. దొండకాయలు వేసి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. దొండకాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉంటే సమానంగా వేగుతాయి. ఇంకా సగం మగ్గాలి. దొండకాయలు ముందు రోజే ఇలాగా గుత్తుల్లా కట్ చేసి ఉంచుకుంటే మనం సులభంగా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది చేసుకోవటం. దొండకాయ ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇలాంటి వంటలు ఐరన్ మూకుళ్ళలోనే చేసుకోండి. హెండాలియం మూకుళ్ళలో తినటం అస్సలు మంచిది కాదు. నాన్ స్టిక్ కూడా మంచిది కాదు. ఇలాంటి రేక్ ఐరన్ మూకుళ్ళు, క్యాస్ట్ ఐరన్ మూకుళ్ళు వాడితేనే ఆరోగ్యానికి మంచిది. నా దగ్గర లేత పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చిన్న చిన్ని పచ్చిమిరపకాయలు. ఇవి చీరుకుని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకోకపోయినా పర్వాలేదండి, లేత ఉన్నాయని వేసాను. శనగపిండి వాము కాంబినేషన్ పచ్చిమిరపకాయ బాగుంటుంది కదండి. సేమ్ ఇలాగే పచ్చిమిర్చి పాటోలి కూడా చేస్తాను. ఓన్లీ లేత పచ్చిమిరపకాయలు వేసి వాము వేగించి శనగపిండి చల్లేయటమే. పచ్చిమిర్చి పాటోలి అంటాము. ఈ ఐటెం ఇంకోసారి చేసి చూపిస్తాను. దొండకాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఉప్పు కారం వేసేసి కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా శనగపిండి వేసేసి కలిపేసుకోవచ్చు. ఈ శనగపిండి పచ్చివాసన పోయి కొద్దిగా కలరు అంటే లైట్ గోధుమ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. గుత్తి దొండకాయలతో చాలా చాలా కూరలు చేసుకోవచ్చండి. జిహ్వకు రుచి అంటారు కదండి. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ శనగపిండి వాము ఐటెం మాత్రం కామన్గా అందరికీ నచ్చేస్తుంది. శనగపిండి వేగిందో లేదో మనకి కలర్ తెలియదు కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. తర్వాత ఇలా ఉండలుండల్లాగా వేగిపోతుంది. మోస్ట్లీ వాసనతోనే తెలిసిపోతుందండి. 5 మినిట్స్ అన్న వేగించాలి. గుత్తి దొండకాయ ఫ్రై ఆర్ కూర ఏదైనా అనుకోవచ్చండి. ఇది శనగపిండి వేసి కలుపుకున్నామంతే, రెడీ అయిపోయింది. దీని మీద మూత పెట్టకూడదండి. చల్లారాకనే మూత పెట్టుకోవాలి. లేకపోతే చెమ్మ వచ్చేసి శనగపిండి మెత్తబడిపోయి బాగోదు అసలు. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకుని తినండి.